నమస్కారం. శనివారానికి అధిపతి శనేశ్వరుడు. జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడికి ఉన్నటువంటి అధిష్టాన దేవతల్లో ఆంజనేయ స్వామి వారికి ఎక్కువ ప్రాధాన్యత చెప్పడం జరిగింది. శనివారం సందర్భంగా గృహంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి 108 తమలపాకులతో అర్చన చేస్తూ ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు పఠించినట్లయితే పంచముఖ ఆంజనేయుడి అనుగ్రహం వల్ల జాతకంలో శని మహాదశ, శని అంతర్దశ నడవటం వల్ల వచ్చే సమస్యలు, రాశి పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వల్ల వచ్చే ప్రతికూల పరిస్థితులు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారికి వాల పూజ చేయటం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి శక్తి మొత్తం కూడా ఆయన తోకలోనే ఉంటుందని అనేక పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి తోక మొదలు నుంచి చివరి వరకు గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు అలంకరిస్తూ హనుమల్ లాంగోల స్తోత్రాన్ని పఠించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఆంజనేయ స్వామికి అరటి పండ్లు, అప్పాలు నివేదనగా సమర్పించడం, వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. దాంతోపాటుగా ఆంజనేయ స్వామికి పంచసంఖ్య అంటే ప్రీతిపాత్రం కాబట్టి ఇంట్లో దీపం పెట్టేటప్పుడు 5 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా ఆంజనేయుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అయితే అష్టోత్తర శతనామావళి పూజ చేయటం వీలు కాని వాళ్ళు, హనుమల్ లాంగూల స్తోత్రం పఠించడం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఆంజనేయుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన శ్లోకాన్ని పఠించినా కూడా ఆంజనేయుడి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలన్నీ అధిగమించవచ్చు. ఆ శక్తివంతమైన ఆంజనేయ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఇది ఆంజనేయుడికి సంబంధించిన శక్తివంతమైన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే మనోజవం మనస్సుతో సమానమైనటువంటి వేగంతో ప్రయాణం చేసే ఆంజనేయుడికి నమస్కారం. మారుతతుల్య వేగం, మరుత్ అంటే వాయుదేవుడు, గాలి, గాలితో సమానమైన వేగంతో ప్రయాణం చేసే ఆంజనేయుడికి నమస్కారం. జితేంద్రియం అంటే ఇంద్రియాలను జయించగలిగే శక్తి సామర్థ్యాలనిచ్చే ఆంజనేయుడికి నమస్కారం. బుద్ధిమతాం వరిష్టం అంటే అర్థం ఏంటంటే బుద్ధిని అద్భుతంగా ప్రచోదనం చేసి బుద్ధిబలాన్ని పెంపొందింపజేసేటటువంటి ఆంజనేయుడికి నమస్కారం. వాతాత్మజం వానరయూధ ముఖ్యం అంటే అర్థం ఏంటంటే వాతాత్మజం అంటే వాయుదేవుడి కుమారుడైన ఆంజనేయుడికి నమస్కారం. వానరయూధ ముఖ్యం, వానరులందరిలో కూడా అగ్రగణ్యుడైనటువంటి ఆంజనేయుడికి నమస్కారం. శ్రీరామదూతం శరణం ప్రపద్యే, శ్రీరామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయినటువంటి ఆంజనేయ స్వామి నిన్ను శరణు వేడుతున్నాను అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఈ శ్లోకాన్ని పఠిస్తే చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఎందుకంటే మనస్సు అనేటటువంటిది గాలి కంటే వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సుని స్థిరంగా ఉంచుకొని అస్థిర భావాలు తొలగింపజేసుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకొని గ్రహచార గోచార శనిగ్రహ దోషాలు అధిగమించటానికి ఈ శ్లోకం అద్భుతంగా ఉపకరిస్తుంది. కాబట్టి శనివారం సందర్భంగా ఆంజనేయుడికి సంబంధించిన ఏ శక్తివంతమైన శ్లోకాన్ని పఠించడం ద్వారా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇంకొకసారి చూద్దాము మరి. మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే. శ్లోకం చదువుకోండి. ఆంజనేయుడి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.